యామిని కావ్య వాళ్ళ ఇంటికి చాలా కోపంగా వచ్చి "కావ్య, కావ్య" అని చెప్పేసైతే గట్టిగా అరుస్తూ ఉంటుంది. ఆ మాటలు విని అక్కడ ఉన్న కావ్య అయితే "ఏంటి? ఎందుకు అరుస్తున్నావు? అసలు ఎందుకు వచ్చావు?" అని చెప్పేసైతే అడుగుతూ ఉంటుంది. ఆ మాటలు వినగానే "ఎక్కడ మా బావ? ఎక్కడ ఉన్నాడు?" అని చెప్పేసైతే అడుగుతూ ఉంటుంది. ఆ మాటలు వినగానే ఇంట్లో ఉన్న వాళ్ళందరూ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటారు. "అవును, ఎక్కడ ఉన్నాడో చెప్పు మర్యాదగా. రాత్రి నుండి కనిపించటం లేదు. అసలు ఇంటికి కూడా రాలేదు" అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. ఇంతలో ఆ మాటలకి అక్కడ ఉన్న కావ్య అయితే "అదేంటి? ఎళ్ళిపోయారు కదా! ఇక్కడి నుండి ఇంటికే కదా నేరుగా వెళ్ళాలి. అలాంటప్పుడు ఇంకెక్కడికి వెళ్లి ఉండాలి" అని చెప్పేసైతే అనుకుంటూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న యామిని మాత్రం "మర్యాదగా మా బావని ఇంటికి పంపించావా? సరే, సరే. లేదంటే నేను ఏం చేస్తానో నాకే తెలీదు. పోలీస్ కేస్ కూడా పెడతాను" అని చెప్పేసైతే అంటూ బెదిరించి అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటుంది. ఆ మాటలు విని అక్కడ ఉన్న కావ్య అయితే రాజ్ ఫోటోని పట్టుకొని "ఎక్కడికి వెళ్ళిపోయారండి?" అని చెప్పేసైతే చాలా బాధపడుతూ ఉంటుంది. ఇంతలో అక్కడికి అపర్ణాదేవి వచ్చి "ఎక్కడికి వెళ్ళిపోయాడో ఏంటో వాడు. నిన్నటి నుండి కొంచెం తేడాగానే ఉన్నాడు. నువ్వు అన్న ఆ మాటలు తలుచుకొని వాడు ఎక్కడికి వెళ్ళిపోయాడో అసలు ఏదైనా ప్రమాదం జరిగి ఉండొచ్చు ఏమో" అని చెప్పేసైతే చాలా బాధపడుతూ ఉంటుంది. ఆ మాటలు విని అక్కడ ఉన్న కావ్య అయితే ఒక్కసారిగా బాధపడుతూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న అపర్ణాదేవి మాత్రం "అవును, యామిని అన్నట్లుగా వాడు ఏదైనా చేసుకొని ఉండాలా" అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. ఆ మాటలకి అక్కడ ఉన్న కావ్య అయితే "అలా మాత్రం జరగకూడదు" అని చెప్పేసైతే అనుకుంటూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న అపర్ణాదేవి మాత్రం "అవును, వాడికి ఏదైనా జరిగితే అప్పుడు నేను మాత్రం నిన్ను క్షమించను కావ్య" అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న కావ్య అయితే "ఎక్కడికి వెళ్ళిపోయారండి? ఎలా ఉన్నారో? ఏం చేస్తున్నారు? ఎక్కడ ఉన్నారు ఇంతకి?" అని చెప్పేసైతే అనుకుంటూ రాజుని తలుచుకుంటూ చాలా బాధపడుతూ ఉంటుంది. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్.